అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు కల్పించారని వాటిని అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల మంది షెడ్యూల్ తరగతుల ప్రజల సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. పండుగ వాతావరణంలో రాజ్యాంగ నిర్మాత జన్మదిన వేడుకలు జరిపామని తెలిపారు. అంబేద్కర్ గారు 136 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ ముఖ్య అతిథులకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభ దినం, ఒక మంచి దినం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అంబేద్కర్ గారి గురించి గుర్తు చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం ఆఫీసులో, ప్రతి మండల ఆఫీసులో, సచివాలయం ఆఫీసులో అంబేద్కర్ గారు ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ ఎందుకు పెడుతున్నామో ఒక గైడెన్స్ కోసం. ఎప్పుడైనా ఒక పూర్ పర్సన్ ఆఫీస్కి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఒక వింగ్ వాళ్ళతో న్యాయం చేస్తారు. ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళతో న్యాయం ఉంటుంది. ఆ సింపుల్ ఒక ఆలోచనతో ప్రతి ఆఫీస్లో అంబేద్కర్ గారు బేసిక్లీ ప్రతిమ పెట్టడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామంలో మన అంబేద్కర్ గారు జన్మదినం ఒక ఉల్లాసపూర్వకంగా, ఒక మంచి ఒక సమావేశంతో మనం సెలబ్రేట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో కూడా ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ చూస్తే ఒక బాగా నంబర్ ఉంది. ఆల్మోస్ట్ 5 లక్షల వరకు జనాభా ఉన్నారు. ఇంకా చాలా పని చేయాలి. అడ్మినిస్ట్రేటివ్గా, పొలిటికల్గా